అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. అమరావతిలో ఘోర ప్రమాదం, 50 మంది ప్రాణాలు గాల్లో. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మహారాష్ట్రలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమరావతి జిల్లాలోని అరట్వార ధరణి రహదారిపై టెమటో సమీపంలో ప్రైవేట్ బస్సు అదుపు తప్పి 30 అడుగుల లోతైన కాలువలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 3 మరణించారని సమాచారం. మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసుల బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా మహారాష్ట్రలోని అమరావతిలోని బస్సు లోయలో పడిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలోని ప్రత్యక్షమైంది. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలోని బీఎస్ఎఫ్ సైకిల్తో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 3 జవాన్లు మృతి చెందగా 30 మందికి పైగా తీవ్ర గాయపడ్డారు. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్ఎఫ్కు చెందిన 7 బస్సుల కాన్వేలు బయలుదేరాయి. ఈ క్రమంలోని బేల్ గ్రామం వద్ద ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.